బంగారు ఆభరణాల VA ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో 5-6 రోజుల పాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది, వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసిన అంశాలను మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు. ఉపరితల చక్రవాత ఆవర్తనం, ద్రోణి, క్యూములోనింబస్ మేఘాల వల్ల రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ నుంచి ఈ నెల 24వ తేదీ వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎలాంటి హెచ్చరికలు జారీ చేసిన అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ చూసుకున్నట్లయితే ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అటు మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని కూడా తెలిపింది. కాబట్టి ఈ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలను కూడా జారీ చేసింది. రేపు చూసుకున్నట్లయితే రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, దాంతోపాటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్ వంటి జిల్లాలతో పాటు ఇక్కడ ఏదైతే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ఈ జిల్లాలో కూడా పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. అంతేకాకుండా ఎల్లుండి చూసుకున్నట్లయితే ఎల్లుండి ఎక్కువ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ తో పాటు ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాలు, అటు మళ్ళీ ఇక్కడికి వస్తే ములుగు, జయశంకర్, భూపాలపల్లి వంటి జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. అంతేకాకుండా 22వ తేదీన చూసుకున్నట్లయితే 22వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నిజామాబాద్, అటు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలన్నింటి కూడా పసుపు రంగు హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. ఏదైతే ఇటు ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనంతో పాటు స్థానికంగా నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడితే అవకాశం ఉంది. ఈ క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే ఉదయం నుంచి కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురిసే అవకాశం తెలిపింది. కాకుండా ఏదైతే తెలంగాణ మీదుగా ద్రోణి కూడా ఒకటి కొనసాగుతుంది, మనం చూసుకోవచ్చు మ్యాప్లో. ఇక్కడ ద్రోణి అనేది తెలంగాణ మీదుగా వెళ్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉంది, ఈ బ్లూ కలర్ లైన్ తెలంగాణ మధ్య నుంచి వెళ్తున్న పరిస్థితి. దీన్నే ఉపరితల ద్రోణి అని చెప్పుకోవచ్చు. ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురిసే సమయంలో వడగండ్లతో పాటు పిడుగుపాట్లు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. ఈ వడగండ్ల వర్షం రైతాంగం పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలయ్యతో జ్యోతికిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.